ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు, నిరుద్యోగులందరి కొరకు పూజను అర్పించిన వారు క్లెమెంట్ చూడు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలైన దేవుని సంరక్షణ కాపుదల కొరకు కోరా సురేష్, శిరీష, సృజన, ప్రజ్ఞేయ కుటుంబం దేవునికి కృతజ్ఞతగా చేయి వ్యాపారంలో అభివృద్ధి, పిల్లల చదువులు, బంగారు భవిష్యత్తు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, దేవుని సంరక్షణ, ఆత్మీయ ఎదుగుదల. కులందైరాజ్, ఫనమే మేరీ, సిస్టర్ శాంటా, సిస్టర్ చిన్నమ్మ, మేరీ ఆత్మనిత విశ్రాంతి కొరకు సమర్పించేవారు యేసుదాస్ సమాజ కుటుంబం. వై జయపాల్ రెడ్డి, రాణి కుటుంబంలో చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా వ్యాపార అభివృద్ధి, పిల్లల బంగారు భవిష్యత్తు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములు కురిపింపబడినట్లుగా. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా. సుశీల, రాములు, రవి, సంజీవ్ కుమార్ కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం, పిల్లల ఉద్యోగాలు, భవిష్యత్తు జీవితంలో స్థిరపడాలని కుటుంబ దైవాశీస్సుల కొరకు. ఉపగర్య, సామ్యుయల్ ఆత్మనిత విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు డాక్టర్ విజయ మేరీ. కె కోటిరెడ్డి, తెరేసమ్మ, ఎం సుబ్బారెడ్డి, పార్వతమ్మ ఆత్మనిత విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు. జి జోజిరెడ్డి, తెరేసమ్మ, ఫాదర్ ఇన్నారెడ్డి ఆత్మనిత విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు రఫేల్ రెడ్డి. కులందైరాజ్, ఫనమే మేరీ, సిస్టర్ శాంటా, టీచర్ మరియ తెరేసా మరియు జోజీ అన్నమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మనిత విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు జోజీ అన్నమ్మ. గాలి దిలీప్ కుమార్, సుప్రియ కుటుంబంలో మరణించిన ఆత్మలు మరియు ఎస్ శౌరీలు, జాకోబు, ఎన్ అంతయ్య, జి రాజయ్య అన్నమ్మల ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. ఒక వ్యక్తి యొక్క కుమారుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లుగా కుమార్తె మంచి చదువుల కొరకు. జె గంగిరెడ్డి, వి ప్రతాప్ రెడ్డి, వి మార్తమ్మ, సిస్టర్ హృదయ మేరీ, ఏ విజయభారతి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. మహిమ ఇంజనీరింగ్ వెల్డింగ్ షాప్ అభివృద్ధి కొరకు ప్లాట్ మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా. సిస్టర్ పాస్కరీనా, ఫాదర్ మర్రెడ్డి, ఏరువ వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. ఏ బాలరెడ్డి, చిన్నప్రెడ్డి, బిఎల్ఎం రెడ్డి, బి పౌలిన ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఉషారాణి. వి రత్నారెడ్డి, ఇన్యాసమ్మ, జి చిన్నప్రెడ్డి, రోజమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఉషారాణి. పి ఎలియాసు, జి పద్మమ్మ, మొగలయ్య, పి బెన్నదత్తమ్మ, ఎం మిన్నాలమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జి రాజు, బాలతెరేసా. జి శివరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఒక కుటుంబం. కస్పారెడ్డి, తోమాస్ రెడ్డి, చిన్నమ్మ, మగ్ధలేనమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సుందరి. కె ఇన్నారెడ్డి, రవి ఆత్మశాంతి మరియు కొమ్మారెడ్డి, బాసాని, అల్లంవారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. బి మార్కు, ఫాతిమా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. బి శివరయ్య, శివరమ్మ, సిస్టర్ రెజీనా, కె లూర్దయ్య, ట్రీసా ఆరోగ్యమ్మ ఆత్మశాంతి కొరకు. ఉపగర్య, డి సామ్యుయల్, సుధన్, జాన్, ఇవాంజలిన్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు డాక్టర్ విజయ మేరీ. బి అక్షితరావు, అన్నమ్మ, మాథ్యూ, మరియమ్మ ఆత్మశాంతి కొరకు. ఎం కోటేశ్వరమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఎం స్వరూప్ కుమార్. పూదోట ప్రశాంత్, జ్యోతి కుటుంబంలో వంశంలో మరణించిన వారి ఆత్మశాంతి. మరయ్య, మేరీ, జయన్న, శాంతమ్మ, సుందరి ఆత్మశాంతి కొరకు. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయవారు అగస్టిన్ కుటుంబం. రాయా జార్జిరెడ్డి, ఆరోగ్యమ్మ, భాస్కర్ రెడ్డి తాము తలంచిన ఆత్మలు మరియు ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె శివరెడ్డి, జ్యోతిమేరి. జి లూర్దమరయ్య, రెజీనా, శాంటా ఆత్మశాంతి కొరకు. అలాగే భువనగిరి గోలి వారి కుటుంబంలో వంశంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. జి విన్సెంట్ రెడ్డి, ఆరోగ్యమ్మ, జి వసంత మేరీ, డాక్టర్ బి రోజా, సిస్టర్ పౌలీనా ఆత్మశాంతి కొరకు అర్పించేవారు శ్రీవారెడ్డి కుటుంబం. జె జేమ్స్, సుమంత్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు అన్నమ్మ. కె శౌరీల ఆత్మశాంతి కొరకు. అలాగే కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె ప్రసన్న కుమార్. డి దానియేల్ రెడ్డి, జి ఆశీర్వాదం, జి రీతమ్మ, జి మేరీ, జి శివరెడ్డి ఆత్మశాంతి కొరకు మరి దిక్కులేని ఆత్మశాంతి కొరకు. గోపు రాజ్యపురెడ్డి ఆత్మశాంతి కొరకు. టి మర్రెడ్డి, టి దిలీప్ రెడ్డి, టి అమృత్ రెడ్డి, టి రాయపురెడ్డి, పి జసింత, సాలమోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి భరత్, దీప, బాలమ్మ, సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు అర్పించేవారు లిల్లీ. ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఏ దాసు మరియు కుటుంబ సభ్యులు. ఎస్ శౌర్య, ఎస్ జాకోబు, ఎస్ సుశీలమ్మ, కె దావీదు, కె మాణిక్యముల ఆత్మశాంతి కొరకు. అలాగే ఉత్తరించి స్థలంలోని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కుటుంబ సభ్యులు. ఎడ్విజా జేమ్స్, గ్రీస్ ఆరోగ్యస్వామి, డేవిడ్, నబిల్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టర్ల కుటుంబ సభ్యులు.
మార్కు సెక్వేరియా, ఫ్రెడ్రిక్ డి సౌజా, బ్రిగేట్ మైకల్, మహమ్మద్ అక్బర్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగీ స్టెల్లా కుటుంబ సభ్యులు మేరీ మైకల్, సిస్టర్ శాంటా, కులందైరాజ్, పనమే మేరీ, శౌరిముత్తు, జేవియర్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగీ స్టెల్లా కుటుంబ సభ్యులు మిస్టర్ డి జార్జ్ చక్రం, కె పాల్ వెంకటస్వామి, కె బుచ్చిరాజు, డి జయమ్మ, మిస్టర్ మిస్సెస్ రాజబ్బాయి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు డి లక్ష్మీ చక్రం, డి బాలస్వామి, రాహేలమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఫ్రాన్సిన కుటుంబం తుమ్మ జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు తుమ్మ విజయరాణి, ప్రభాకర్, సుధాకర్, కరుణాకర్, పెంటారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి కార్తిక్, స్వప్న, ఏ భాగ్యరెడ్డి, శ్రీవమ్మ, ఇన్నారెడ్డి, జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు జి మరీ చిన్నమ్మ, బి రాయపురెడ్డి, రోజమ్మ, కిరీటిరెడ్డి ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బి మత్యాస్ రెడ్డి, లలిత, స్టాన్లీ, జి ఆశీర్వాదం, జి రీతమ్మ, జి మేరీ, జి శివరెడ్డి ఆత్మశాంతి కొరకు మరి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పుష్ప, దాసరి యేసు ప్రసాదరావు, పి కోటేశ్వరరావు ఆత్మశాంతి కొరకు పి అంతయ్య, సుజానమ్మ, ఎస్ జోజి, శివరమ్మ, టి రామిరెడ్డి, తెరేసమ్మ ఆత్మశాంతి కొరకు మరెడ్డి తోమాసమ్మ, అన్నమ్మ, రాయపురెడ్డి, తోమాస్ రెడ్డి, శ్రీవమ్మ, లూయిసమ్మ, జాజిరెడ్డి, సబస్టీనమ్మ, లూర్దిరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు శోభరాణి, శివరెడ్డి, బెల్లంకొండ బాల వివేక్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బీజీ సుధాకర్ రావు కుటుంబం జి అన్నమ్మ, జి మరీరాణి, జి బాల వినయ్, బీరెడ్డి జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బీరెడ్డి ఆరోగ్యరెడ్డి, అరుణ, ఆదూరు రాయపురెడ్డి, ఆదూరు సాలమోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు వై క్రిస్టఫర్ జేమ్స్, రేవతి, జెస్సిక, రాయ, జాజిరెడ్డి, ఆరోగ్యమ్మ, పి భాస్కర్ రెడ్డి, జోస్పినమ్మ, కులందైరాజ్, పనమే మేరీ మరియు దిక్కులేని ఆత్మశాంతి కొరకు వై జోసెఫ్ బెనడిక్ట్, సుజీత్ రెడ్డి, వై మరెడ్డి, ఫాదర్ బెనడిక్ట్, ఫాదర్ జేమ్స్, ఫాదర్ థోమస్, ఫాదర్ దిల్ సాండ్రియా, సిస్టర్స్ రాబట్టిన ఆత్మశాంతి కొరకు పి వెంకటలక్ష్మి, పిటి సిద్ధయ్య, ఈ కశివేశ్వరమ్మ ఆత్మశాంతి కొరకు జి ఇందిర, కె శ్రీనివాసరెడ్డి, కె వెంకటరత్నం, కె బాలకృష్ణారెడ్డి ఆత్మశాంతి కొరకు మర్రెడ్డి తోమాసమ్మ, అన్నమ్మ, రాయపురెడ్డి, తోమాస్ రెడ్డి, శ్రీవమ్మ, లూయిసమ్మ, జాజిరెడ్డి, సబస్టినమ్మ, లూర్దిరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించిన వారు శోభారాణి, శివరెడ్డి, ఎన్ జోజప్ప, విజయరాణి కుటుంబంలో మరణించిన ఎస్ రోషయ్య, ఎన్ రోషయ్య, మాణిక్యం, రామయ్య, పి నాగయ్య, వక్కయ్య, పుల్లమ్మ ఆత్మశాంతి కొరకు మరియు పూర్వుల ఆత్మశాంతి కొరకు ఫాదర్ అక్కర, టీచర్ మరీ తెరీసా, ఫాదర్ జార్జ్, ఆంటీ నక్షత్ర, ఫాదర్ జోసఫ్, సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు ఫాదర్ సిరిల్ గారి తల్లిదండ్రులైన కులందైరాజ్, పనమే మేరీ, ఫాదర్ లూర్దు, ఫాదర్ థోమస్, తైనస్, కితరియమ్మాల్, సవరిముత్తు, సిస్టర్ డెల్ఫిన్, సబస్టిన్, సబతిర, రాయప్పన్, జోసఫ్ల ఆత్మశాంతి కొరకు రాణి, అవిల, అరుళానంద్, అరుళ్ స్వామి, జ్ఞానప్రకాశం, సుసై, మాణిక్యం, మైకేల్, అరుళానంద్, అరుళమ్మాల్, అమల్రాజ్, అరుళ్, మనోహరం, దాస్, అల్ఫోన్స్, సూసై ఆత్మశాంతి కొరకు ఫాదర్ టైటస్, ఫాదర్ కులందై, ఫాదర్ కేఎస్ అరుళానందం, ఫాదర్ ఇగ్నేషియస్, ఫాదర్ కలం, ఫాదర్ నిడిన్గడు, ఫాదర్ వట్టేదర్, ఫాదర్ లెవెల్, ఇగ్ని, కులందై ఆత్మశాంతి కొరకు జి ఇన్నారెడ్డి, నక్షత్రమ్మ, బెంజమిన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వై ఎబ్జిన్ రెడ్డి ఆత్మశాంతి, అలాగే వారి కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మశాంతి కొరకు కె రణధీరెడ్డి, ఏ బాలరెడ్డి, టి సుందరి, టి ఆరోగ్యమేరి ఆత్మశాంతి కొరకు పి చెన్నయ్య ఆత్మశాంతి కొరకు అర్పించేవారు వెంకటరమణ, పుష్ప కుటుంబం వై బాలరెడ్డి, రాజమోహన్, వై జోజిరెడ్డి, శౌరీలమ్మ, టి కిరీటిరెడ్డి, రోజమ్మ, టి ఇన్నారెడ్డి, తెరేసమ్మ ఆత్మశాంతి కొరకు ఫాదర్ వై థోమస్ రెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సిహెచ్ కొండయ్య కుటుంబం, పీరప్ప, ఇట్టమ్మ, హనుమంతు ఆత్మశాంతి కొరకు మరియు అర్జున్, సత్యవతి కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మశాంతి కొరకు కె జార్జ్, కె రామ్జీ, సూర్యప్రకాష్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె ఇస్తేరాని కుటుంబం, శ్రీ రమేష్ బాబు, చింత ఆత్మశాంతి కొరకు అర్పించేవారు రాజేష్ బాబు, కరిష్మా, సరోజ, బి జార్జ్, సీమోను, తెరేసమ్మ, కె శివరయ్య, ఇన్యాసమ్మ, బి బాలశివరి, ఆగ్నేసమ్మ, చిన్నయ్య ఆత్మశాంతి కొరకు కె పాల్ రాజ్, డి జార్జ్ చక్రం, డి జయమ్మ, కె మరియమ్మ, పి అచ్చియమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి యేసుదాస్, మధుసూదన్ రెడ్డి, మర్రెడ్డి, శివరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ప్రకాశమ్మ కుటుంబం, ఎం జానయ్య, ప్రసన్న, కృపానందం, మరియమ్మ ఆత్మశాంతి కొరకు మక్కెన శివరయ్య ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సుచరిత కుటుంబం, సిహెచ్ రాధాకృష్ణమూర్తి, అమ్మనమ్మ, కె విజయకుమార్ రాజా, విజయరాణి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు రమేష్, జె భిక్షపతి, ఏ భాగ్యమ్మ, ఏ లక్ష్మయ్య, ఏ దుర్గా, ఏ లచ్చినారి ఆత్మశాంతి కొరకు గాదె స్వప్న ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించేవారు గాదె ప్రతాప్ రెడ్డి, లలితమేరి, కె శివరయ్య, పి కిరీటరావు,
కె ఆనందరావు, బి జోజి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు కె ఇన్యాసమ్మ కుటుంబం. జంగాల యశయ్య ఆత్మశాంతి, అలాగే వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి, దిక్కులేని ఉత్తరించే స్థలంలోని ఆత్మశాంతి కొరకు. వి బాలరెడ్డి, వై చిన్నప్రెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు వి మనోజ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు. జి థోమాస్ రెడ్డి, జి శౌరీలమ్మ, టి అగతమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు వి మానస మరియు కుటుంబ సభ్యులు. కె దినకరన్, మైకల్, జాన్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు సగాయరాణి. జి రాయన, డి చిన్నప్రెడ్డి, డి శ్రీవమ్మ, కె జేమ్స్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. మరియమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. ఉత్తరించు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. రాజకుమారి ఆత్మశాంతి కొరకు. అలాగే ఈర్మియా రాజకుమారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు కవిత. డోరిస్, రేమండ్ అంతోని, రాధిక, కిషోర్, హ్యారీ, అనిల్, నోవెల్, ఎడ్వర్డ్ జేస్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. మరి కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు మేరీ, ఫాతిమా, ఫిలిప్. కామర్ల పెద్దనాగయ్య, జి నాగయ్య, కె సుధాకర్, కె చంద్రయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కె ఆంజనేయులు. డి అంతోనియమ్మ, దొరైరాజ్, సిహెచ్ మాణిక్యమ్మ, సిహెచ్కే అరుళప్ప ఆత్మశాంతి కొరకు. ఎం రాజేంద్ర ప్రసాద్, వెరోనిక, డి జోసఫ్, సంతోషమ్మ ఆత్మశాంతి కొరకు ఆత్మల మోక్షరాజ్యం చేరినట్లుగా. ప్రభాకర్, శశికళ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. ఓక్ యూనిసెక్స్ సలూన్ అభివృద్ధి మణిరాజ్ దేవుని చిత్త ప్రకారం మంచి వివాహ సంబంధం కొరకు. బి ఇన్నారెడ్డి తలంపులు నెరవేరినట్లుగా. మరెడ్డి చిన్నమ్మ, బెన్నారెడ్డి, చిన్నప్రెడ్డి, తేక్లమ్మ, థోమాస్ రెడ్డి, శాంతమ్మల ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. సిహెచ్ అరుణ్ హెచ్ఐబి వీసా వచ్చినట్లుగా. చెవ్వ సుధాకర్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు ఫాతిమా, మేరీ. లక్ష్మికి మంచి ఆరోగ్యం దైవాశిస్సుల కొరకు. భూలక్ష్మి మంచి ఆరోగ్యం దైవాశిస్సులు. పుల్లారావు మంచి ఆరోగ్యం దైవాశిస్సులు. థోమాస్ మాస్టర్ గారికి త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం దైవాశిస్సుల కొరకు. అంతోనికి యూకేలో మంచి జాబ్ వచ్చినట్లుగా స్ఫూర్తి మంచిగా చదువుకొని దైవాశిస్సుల కొరకు. అవినాశ్ సంగీతకు సంతానవరం దయచేయాలని తల్లి మరియమ్మ గారి పేరిట పూజ. ఈ విన్నపాలని ప్రభుకు సమర్పించుకుందాం. ఆలయాన నేను చేరు వేళ ఏ బాధలుండవు నీ సన్నిధిలో. నీ ఆలయాన నేను చేరు వేళ ఏ బాధలుండవు నీ సన్నిధిలో. నీ ఆలయాన ఏ పాపికైనా ఏ యాతనైనా మట్టు మాయమౌను నేను చేరిన. సుఖ దుఃఖాలైనా నిన్ను చేరలేము. సాగింతుము మాయానం నీ మార్గాన. సుఖ దుఃఖాలైనా నిన్ను వేడి మేము సాగుంతుము మాయానం నీ మార్గాన. నీ ఆలయాన నిన్ను చేరు వేళ ఏ బాధలుండవు నీ సన్నిధిలో. నీ ఆలయాన పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 34వ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. ప్రియులారా, ఈరోజు ఒక గొప్ప పండుగ మనము కొనియాడుతున్నాము. క్రీస్తురాజు యొక్క పండుగ. క్రీస్తురాజు యొక్క రాజుల కంటే మహారాజు వారి యొక్క ఆ గొప్ప పండుగ, క్రీస్తురాజు యొక్క పండుగ, విశ్వ పండుగ మనము ఈరోజు కొనియాడుతున్నాము. ఆయన ఒక మాట చెప్పారు. అది ఏమిటంటే, ఈ లోకం నా రాజ్యం కాదని, నా రాజ్యం అంటే శాశ్వతమైనటువంటి కీర్తి చెందిన రాజ్యం, శోభతో నిండిన రాజ్యం అని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క రాజ్యములోకి మనలందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు మీరు నన్ను రాజుగా, మీరు నన్ను రక్షకునిగా అంగీకరిస్తున్నారా? అయితే మీరు నా దగ్గరికి రండి, నా రాజ్యములోకి రండి అని ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పండగ రోజు మనలందరినీ గుర్తు చేపిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనం దానియేలు గ్రంథం నుండి తీసుకునిబడినది. దానియేలు యేసు ప్రభుని గురించి, యేసు ప్రభుని యొక్క విశ్వాసం గురించి దర్శనం పొందాడు. అది ఏమిటండి ప్రియమైన సహోదరి సహోదరులారా? ప్రభు అయిన దేవుడు ఆయన తన దృశ్యాన్ని వివరించాడు. ప్రభు అయిన దేవుడు ఆయనను పరిశీలించి ఆమోదిస్తాడు. అతనికి ఆధిపత్యాన్ని దేశాలకు అధిపతిగా నియమించారు. తర్వాత శ్రమలతో వారు యేసు ప్రభు మరణిస్తారు అని చెప్తున్నారు. వారి యొక్క ముగింపు ఈ యొక్క శిలువ మరణముల ద్వారా ముగియదు అని చెప్తున్నారు. అది మళ్ళీ ఆ దేవుని యొక్క రాజ్యములో తోకి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళుతున్నారని ఈ దానియేలు ప్రవర్త మనకు తెలియపరుస్తున్నటువంటి ఈ సహోదరి సహోదరులారా, మనుష్య కుమారుని గురించి చెప్తున్నారు. మనుష్య కుమారుడు అనేది ప్రభువు అయిన దేవునిచే అధికారం ఇవ్వబడిన మెస్సే అని ఉన్నటు వ్యక్తి. ఈ మెస్సే గురించి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఒక దర్శనం పొందిన దానియేలు గ్రంథం నుంచి మనము మొదటి పఠనం మనం వినబోతున్నాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా రెండవ పఠనం మనం దర్శన గ్రంథము నుండి తీసుకునిబడినది. ఈ దర్శన గ్రంథముల ద్వారా ఏం తెలియ, యేసుక్రీస్తుని యొక్క విశ్వాసం వివరించబడి తన రక్తాన్ని చెందించాడు. ఎవరి కొరకమ్మా? మన పాపాల కొరకు, మన పాపముల విముక్తి కొరకు యేసుక్రీస్తుని యొక్క రక్తాన్ని చెందించిన వాడు యేసు ప్రభు. అదేవిధంగా యేసు ప్రభు ఆల్ఫా ఒమేగా అని చెప్తున్నారు. ఏంటిది ఆల్ఫా ఒమేగా? ప్రారంభము ముగింపు. అది యేసు ప్రభు ఎవరండి? ప్రారంభము ముగింపు అని మనం విశ్వసించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా తండ్రి దేవుని మరియు కుమారుని యేసు ప్రభు పంచుకున్నారు. ఇది తండ్రి కొడుకు మధ్యలో ఉన్నటువంటి ఆ బంధాన్ని, ఆ సంబంధాన్ని ఏంటిది అని చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు ఈ యొక్క రెండు పఠనముల ద్వారా. ప్రియులారా, ఈరోజు మనము మొదటి పఠనమును పునీత యోహాను గారు రాసిన సువార్త నుంచి మనము వినబోతున్నాం. ఇచ్చడే పిలాతు రాజు, నా రాజ్యం గురించి మీరు ఏమనుకుంటున్నావు అని చెప్పినప్పుడు, మీ రాజ్యం గురించి మీ అనుకుంటున్నావు అని చెప్పినప్పుడు యేసు ఏం చెప్పారు? నా రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు, నా యొక్క రాజ్యం శాశ్వతమైనది, కీర్తి చెందినది, శోభతో నిండి ఉన్నది అని యేసుక్రీస్తు సమాధానం చెప్పారు. ఎవరైతే ప్రేమలోను అదేవిధంగా సహనంలోను న్యాయములోను జీవిస్తున్నారో వారు ఖచ్చితంగా నా రాజ్యములోకి ప్రవేశించగలము, ఆ శాశ్వతమైనటువంటి ఆ రాజ్యములోకి ప్రవేశించగలము అని యేసు ప్రభు చెప్తున్నారు. ఎవరైతే అనేది ప్రవేశిస్తున్నారో
ఎవరైతే ఆ యేసు ప్రభువుని యొక్క ఆ మాటల ప్రకారం జీవించలేకపోతున్న చాలామంది ఉన్నారు, వారికి ఆ తన యొక్క రాజ్యములోకి ప్రవేశించడానికి అంగీకారం లేదు అని ఈరోజు సువార్త పఠనం ద్వారా మనకు దేవుడు యేసు ప్రభు తెలియపరుస్తున్న సహోదరి సహోదరులారా, రండి ప్రియులారా, ఈరోజు ప్రతి ఏ విధంగా యేసు ప్రభుని యొక్క రాజ్యం గురించి మనము ఆలోచిస్తున్నప్పుడు యేసురాజా ఒక మహా పండుగోత్సవం, యేసురాజా అనే ఒక మహా పండుగోత్సవం కొనియాడుతున్న సందర్భములు ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని మన యొక్క సొంత రాజుగా, మన యొక్క రక్షకునిగా అంగీకరించిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటిని గుర్తు చేసుకొని దేవుని ముందు ఈ తిరు బలి ముందు మనము వారిని తీసుకొని వచ్చి మన తప్పుల కొరకు, పొరపాట్ల కొరకు మనము ఒక్కసారి కనుకలు మోసుకొని చేతులు జోడించి చేసిన యొక్క తప్పులు, పొరపాట్లు ప్రభువా నన్ను క్షమించమని అడిగి ఆ పరలోక తండ్రి నుంచి, యేసు ప్రభువు నుంచి ఈ పూజలో భక్తిపూర్వంగా పాల్గొనడానికి ఉన్నటువంటి శక్తిని అవసకుదాం. మనం క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యగన్నిగైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మనమందరము కలిసి ఏకభక్తితో మహిమతో ఈరోజు యేసుక్రీస్తు రాజు యొక్క పండగ దినాన్ని కొనియాడుతున్నప్పుడు భక్తిపూర్వంగా ఆ మహిమను మనం ప్రకటించుతాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను కీర్తిస్తున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనదైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గురపిల్ల, పిద యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మానవి ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండి ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింపి చిత్తగించిదివి. మానవ జాతి అందయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడైన నీ సేవకు అంకితమగునట్లు నిత్యము నీ స్తుతిగానమును చేయుచున్నట్లును కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి
చేయుచున్నాము. ఆమేన్. అతని పరిపాలన శాశ్వతమైనది. మొదటి పట్నము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. దానియేలు గ్రంథము మొదటి పట్నము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. దానియేలు అను నేను ఆ రాత్రి చూసిన దృశ్యమును నరపుత్రుని వంటివాడు మేఘారుతుడై వచ్చుటను కాంచితిని. అతడు శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటకి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును పడెసెను. సకల దేశములకును జాతులకును భాషలకును చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము భూపాలురకు ప్రభువుకు యేసుక్రీస్తు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. A reading from the book of Revelation, chapter 1, verses 5 to 8. విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానం నొందిన ప్రథమ పుత్రుడను భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడను శక్తిమంతుడను అగునుగాక. ఆమెన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమొనర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమెన్. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభువునైన దేవుడు వచించుతున్నాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా. నా మంచి యేసయ్యా. నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా. నా మంచి యేసయ్యా. చెట్టును వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించనేర్పుమయ్యా. నీతిమంతులను కనిపెట్టువాడా. నీతిమంతులను కనిపెట్టువాడా. నిందారహితముగ జీవింతును. నిందారహితముగ జీవింతును. నీ బ్రతుకు దినములలో నీ దివ్య
మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా నా మంచి యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త అధ్యాయము 18 పవిత్ర వచనములు 33 నుండి 37 వరకు. ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 18 హోలీ వర్సెస్ 33 to 37. పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. దీని కొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన యొక్క తల్లి శ్రీసభ ఒక చక్కని పండుగను, మహోత్సవంను జరుపుకుంటూ ఉంది. అది ఏమనగా మన యొక్క క్రీస్తు రాజు మహోత్సవము, ద ఫీస్ట్ ఆఫ్ ద క్రైస్ట్ ద కింగ్. ఇది ఎంత ఘనముగా మనం జరుపుకుంటున్నామన్నది మనము ఒక్కసారి ధ్యానం చేసుకున్నట్టయితే ఈ యొక్క పరిశుద్ధ పట్టణములు, ఈనాటి పరిశుద్ధ పట్టణములు చూస్తున్నాము. 3 పట్టణములు కూడా ఈనాడు ఆ యొక్క క్రీస్తు దేవుని యొక్క పుత్రుడు, ఆయన రాజు అని మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణం చూసినట్లయితే ఆ యొక్క దానియేలు ప్రవక్త ఒక దర్శనాన్ని పొందుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క దర్శనం ఎటువంటిదంటే, ఆయన రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఆ యొక్క దర్శనంలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క దర్శనము నిదర్శనం ఏమనగా, ఆయనకి 4 దేశములు చూస్తూ ఉన్నాడు, 4 కింగ్డమ్స్. ఆ యొక్క కింగ్డమ్స్ 4 కింగ్డమ్స్కి నాంది అని. ఏమంటే గ్రీకు దేశము, పార్సీ దేశము మరియు బాబిలోనియన్ దేశము. అదేవిధముగా 4 దేశముల గురించి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క 4 దేశములలో కూడా యూదా జనులందరూ కూడా యూదా మతం చెందినటువంటి, ఆ యొక్క రిలీజన్ చెందినటువంటి యూదులందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మనం చూస్తూ ఉన్నాము, యాంటియోకియన్ ఎపిఫెనస్ అనేటువంటి ఒక ఎంపరరు,
ఆ యొక్క రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి యూదా మతస్థు అందరినీ కూడా వారిని ఆ యొక్క రాజ్యం నుంచి బహిష్కరణ చేయుటకు మరియు ఆ యొక్క మతమును ఆ యొక్క రాజ్యం నుంచి తీసివేయుటకు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. అటువంటి దృశ్యమును ఆయన నైట్ చూస్తూ ఉన్నాడు. కానీ దాని యొక్క వివరణను వెలుతురు అంటే తెల్లవారుజామున ఆ యొక్క వెలుతురులో ఆయన ఆ యొక్క దర్శనానికి నిదర్శనాన్ని మరియు మీనింగ్ను అర్థమును తెలుసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఏమి చూస్తున్నాడంటే ఒక మనుష్య కుమారుడు ఒక శాశ్వత జీవి అని, ఆ యొక్క జీవి ఆ యొక్క మానవాళికి మధ్యకి విచ్చేసి ఆయన రాజ్యాన్ని మరియు మహిమాన్వితమైన రాజ్యాన్ని ఆయన అవిష్కరిస్తున్నాడు, పొందుతూ ఉన్నాడు. ఆ యొక్క రాజ్యాధికారాన్ని ఆయన బడుస్తూ ఉన్నాడని ఈ యొక్క పరిశుద్ధ పట్టణం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన రాజ్యము ఎటువంటిది అంటే ఇంకొక విషయం మనం చూసుకోవాలి. ప్రియమైన సహోదరు ఏంటంటే ఈ యొక్క దానియేలు గ్రంథం అనేది క్రీస్తు పుట్టడానికి, క్రీస్తు ప్రభువు మన యొక్క మానవాళికి రాకమునుపు 2 శతాబ్దాలు అంటే 2 centuries బిఫోర్, 200 సంవత్సరాల ముందు ఈ యొక్క గ్రంథము రాయబడి ఉంది. ఏ విధంగా రాయబడి ఉందంటే అందువలనే మనం చూస్తున్నాము ఈనాటి పరిశుద్ధ పట్టణం మొదటి పట్టణంలో వాక్యము 14, 7వ అధ్యాయము వాక్యము 14లో చూస్తూ ఉన్నాము. దేవుని కుమారుడైన యేసు శాశ్వత జీవి అని మరియు మహిమాన్వితుడు అధికారమును బడెసెను, సకల జాతి జనులు ఆయన్ను రాజుగా సేవించెదరు. ఎప్పుడు మనము సేవ చేసుకుంటూ ఉంటామంటే ఎవరికి సేవ చేసుకుంటాం? నార్మల్గా రాజులకు సేవ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన పాలన అనేది నిత్యమైనది, శాశ్వతమైనదని మొదటి పట్టణము స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, బలి అయిన గొర్రెపిల్ల అధికారమును మరియు దైవత్వమును, వివేకమును, శక్తి సామర్థ్యములను, మహిమలను పొందుటకు అర్హత కలిగి ఉన్నది అని కీర్తనకారుడు 29వ అధ్యాయము వచనంలో 10 నుండి 11లో మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏ విధంగా అంటే సర్వేశ్వరుడు రాజసింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు అని. ఇక సర్వేశ్వరుడు ఎవరు? ఇక్కడ యేసు ప్రభువే ఆ యొక్క సర్వేశ్వరుడు అని, ఆయనకు కుమారుడు అని మరియు ఈ యొక్క కీర్తన గ్రంథంలో మనం స్పష్టంగా తెలియజేస్తున్నది. ఆయన ప్రజలకు శాంతి వరమును ప్రసాదించును అని. మరి ముఖ్యంగా మనం చూస్తున్నాము ఏ విధంగా అయితే అది మొదటి ప్రపంచ యుద్ధము ముగిసినటువంటి రోజులు. అప్పుడు ఐకత్యము పెరుగుతూ ఉన్న కాలం అంట. ఇలాంటి సమయంలో క్రీస్తు ఒక రాజుగా గౌరవింపబడాలని, చర్చికి కూడా స్వతంత్రం కలదనే విషయము లోకం తెలుసుకోవాలని విశ్వాసులు బలాన్ని మరియు ధైర్యాన్ని పుంజుకుంటారని తలంచి ఈ యొక్క క్రీస్తు రాజు పండుగను 1925వ సంవత్సరంలో 11వ భక్తినాథ పాపు గారు స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క క్రీస్తు రాజు పండుగను ఎంతో మహోన్నతమైన పండుగగా, ఒక ఉత్సవముగా మనమందరము కూడా ఇప్పటికీ కూడా కొనియాడుతూ ఉన్నాము మరియు జరుపుకుంటూ ఉన్నాము. ఎందుకు మనము ఈ యొక్క క్రీస్తు రాజు మహోత్సవమును, దేవుని యొక్క పుత్రుడు రాజు అని మనమందరం కూడా స్వీకరించాలి? ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క భౌతిక ఈ యొక్క సామాజికంలో ఎన్నో రాజులు ఈ యొక్క రాజ్యాలను పరిపాలించారని మనందరం కూడా చదివి ఉన్నాము మనము చరిత్రలో. కానీ ఎటువంటి ఏ రాజులు ఏ విధంగా వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలించారో మనందరికీ తెలుసు. కానీ ఎక్కడైనా కానీ మనం చూస్తున్నాము ఎవరు ఏ రాజు అయినా కానీ రాజ్య విస్తరణ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనకు యేసు ప్రభువు తన యొక్క రక్తాన్ని చిందించి ఆ యొక్క పాపము నుండి ఆయన విముక్తి చెంది, అదేవిధముగా
ఆ యొక్క సైతానును పోరాడి జయించినటువంటి రాజు. ఎవరు కూడా ఈ యొక్క సైతానుకి విరుద్ధముగా జయించినటువంటి రాజులను మనం చరిత్రలో ఎక్కడా కూడా మనము చదివినట్టు లేదు. కాబట్టి యేసు ప్రభు తప్ప ఎవరు కూడా ఆ యొక్క మరణాన్ని జయించినటువంటి రాజుగా ఎప్పుడూ కూడా మనము యేసు ప్రభుని తప్ప ఎవరిని కూడా కొనియాడలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటిదే ఈ విధంగా సువిశేష పనులను చూస్తూ ఉన్నాము. ఏ విధంగానైతే పిలాతు మందిరంలోకి వచ్చినటువంటి యేసుని పిలిచి నీవు యూదుల రాజువా అని ప్రశ్నించినప్పుడు ఆ యొక్క పిలాతు యేసు ప్రభు ఏమంటున్నాడంటే నీవే చెప్పుచున్నావు అని. అంటే ఆయన యొక్క మాటల్లోనే మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన క్రియల వలన, ఆయన జీవించినటువంటి జీవితం వల్ల మనం చూస్తూ ఉన్నాము. మరియు ముఖ్యంగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము వచనములు 31 నుండి 33లో ఈ విధంగా పలుకుతూ ఉంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. తండ్రి అయిన దావీదు అయినటువంటి సింహాసనమును ఆయనకు ఇచ్చును అని ఈ యొక్క పరిశుద్ధ లేక సువిశేష పని మనం విన్నాము ఇప్పుడే. ప్రేమైన సహోదరి సహోదరులారా, సింహాసనము ఎవరు అర్జించగలుగుతారు? దానికి ఎవరైతే అర్హత పొందిన వారే. ఆ యొక్క అర్హత ఎవరికి ఉంది అని పరిశుద్ధ పట్టణం మనం చూస్తున్నాం, ఇప్పుడే ఇని ఉన్నాము. యేసు ప్రభువు ఆ యొక్క దేవదూత గాబ్రియల్ దేవత మరియం గారితో చెప్తూ ఉన్నది, నీవు గర్భం ధరించును, ఆ యొక్క గర్భము ఆ యొక్క మహోన్నతుడైన కుమారుడు నీకు జన్మను మీ ద్వారా ఆ యొక్క మానవాళి మధ్యకు తీసుకుని రాబడతాడు. అతను మహాన్వితమైనటువంటి సింహాసనమును ఆయన అధిష్ఠించును అని ఈ యొక్క పరిశుద్ధ సువిశేష పని మనం చూసినాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము యొక్క నూతన నిబంధన తీసుకున్నట్టయితే ఆది నుండి మరియు అంతము వరకు, మొదటి నుండి మరియు చివరి వరకు కూడా యేసుక్రీస్తే రాజుగా వర్ణింపబడి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి రాజును మనందరము కూడా ఈ యొక్క దినమున సంతోషపూర్వకంగా ఆ యొక్క రాజ మహోత్సవం మనం జరుపుకుంటున్నాము. దానికి మనమందరము కూడా హృదయపూర్వకంగా మనమందరము కూడా ఆ యొక్క మహోత్సవాన్ని జరుపుకోవాలి. ఏ విధంగానైతే మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మహోత్సవం అంట క్రీస్తు రాజరిక బిరుదులను స్థిరపరుస్తుంది అని. అంటే మొట్టమొదటిగా మనము ఎటువంటి బిరుదులు యేసుప్రభు పొంది ఉన్నాడని మొట్టమొదటిగా చూసినట్లయితే క్రీస్తు దేవుడు, సృష్టికర్త కనుక తన సర్వాధికారాన్ని సమస్తముపై చాపుచున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు మన యొక్క రక్షకుడు, ఆ యొక్క మానవాళి రక్షణార్థము ఆయన మన యందు ఈ యొక్క భూగోళమునందు జన్మించాడు, జన్మ తీసుకుని ఉన్నాడని మనకు రెండవదిగా మనం ధ్యానం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే గొర్రె పిల్ల తన యొక్క రక్తాన్ని చిందించి ఉన్నాడని మన పిలుస్తుంది పవిత్ర సువిశేష పట్టణంలో, అదేవిధంగా యేసు ప్రభువు ఈనాడు ఈ యొక్క అప్ప ద్రాక్ష రసములందు మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా అయితే తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మన యొక్క మానవాళి అర్థము ఆయన ధారపోస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో మనము యేసు ప్రభువును మన యొక్క రక్షకుడుగా ఈనాడు స్వీకరిద్దాము. భక్తి విశ్వాసములతోటి యేసును మనం అందరం కూడా రక్షకుడుగా స్వీకరించి ఆయన యందు మరియు ఆయన యొక్క వెలుగులో జీవించే బిడ్డలుగా మనం అందరం కూడా ఈనాడు మలుచుకునే విధంగా మన యొక్క జీవితాలను కూడా ఆధ్యాత్మికంగా మరియు దేవుని యొక్క వాక్యములోను మరియు దైవ సంఘం అనేటువంటి క్రైస్తవ సంఘంలో కూడా మనతో జీవిస్తున్నటువంటి సహవాసులందరినీ కూడా బలోపేతం చేస్తూ మరియు ధైర్యము వహించి దేవుడే మనకు రక్షకుడు, ఆ యొక్క యేసు ప్రభువే మనకు రక్షకుడు, మానవాళి అర్థము ఆయన విచ్చేసి ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క దినమున ఆ యొక్క క్రీస్తురాజు మహోత్సవం జరుపుకున్న మనమందరము కూడా ఆ యొక్క పాప జీవితమును విడనాడి యేసు రక్తముచే మనమందరము కడగబడి
పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆకాశపు మబ్బుల వలె మరియు ఆ యొక్క తేట తెల్లమైనటువంటి జీవితాన్ని జీవించే బిడ్డలుగా మనందరినీ కూడా ఆ యొక్క దేవాతి దేవుడు ఈ యొక్క దినం మలచాలని భక్తి విశ్వాసములతో ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొందము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస ప్రమాణము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌండ్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. క్రీస్తురాజు పండుగ కొనియాడుతున్న ఈ సందర్భములు మన మహారాజు అయిన యేసు క్రీస్తువా, ఈరోజు ప్రపంచమంతటా మీ యొక్క రాజత్వ పండుగ జరుపుతున్న సమయములు ప్రభువా, మేము కూడా మిమ్మల్ని ఒక రాజుగా ఒక రక్షకునిగా తీసుకోవడానికి, మిమ్మల్ని స్వీకరించడానికి ఉన్నటువంటి శక్తిని మా కోసమని ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఇదిగినైనా ఈరోజు అదే విధంగా మన కాథలిక్ సభను నడిపిస్తున్న జగద్గురువు ఫ్రాన్సిస్ పాప గారి కొరకు పీఠాధిపతులు, అగ్రపీఠాధిపతులు, కార్డినల్స్, గురువులు, కన్యాస్త్రులు, సదుపదేశులు వీరందరినీ కూడా దేవుడు జ్ఞానము, వివేకం, మంచి ఆరోగ్యం ఇచ్చి అభిషేకించమని ప్రార్థన చేద్దాం. వారి ద్వారా మనము కూడా మంచి మంచి సదుపదేశ కార్యములు నేర్చుకొని ముందుకు పోకున్నట్లుగా జీవించమని మనము ప్రార్థన చేద్దాం. ఇదిగో నైనా ఈరోజు ప్రతి విధంగా పూజ బిల్లులు పెట్టించిన ప్రతి ఒక్కరి కొరకు, వారి కుటుంబాల కొరకు, అదేవిధంగా పూజలు ఎంతమంది ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అదేవిధంగా ఆఫ్లైన్ ద్వారా పాల్గొంటున్నారో వారి యొక్క ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క అర్పణ సమయములు దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి వచ్చి వారిని ఒక నూతన సృష్టిలాగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బలిపీఠమెదురుగా నిలచిన సమయములో మనసంత ద్వేషము పకతోడ నిండి ఉండే, సంతోషమందడు నీవిచ్చు అర్పణకు చేకొనడు ఈ బలిని ఏమాత్రం మన ప్రభువు. నేడైనను నీ వెదుకును స్వార్థం ఇకనైన విడనాడుము, మోక్షపు మార్గాన పయనించుము. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరుని ఈ అంగీకారం అగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మాకు నీతోను మా సోదరి సోదరులతోను గల సఖ్యతకు గుర్తుగా మేమర్పించు ఈ బలిని స్వీకరింపుము.
ఈ బలి ద్వారా శాంతి ఐక్య వరములను మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుడా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ జననిదైక కుమారుడును మా ప్రభువైన క్రీస్తును నిత్య యాచకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించిదివి. అతడు శిలువ మీది సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవజాతి నంతటిని రక్షించెను. సర్వశక్తమంతుడవును తన తండ్రి అయిన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి సమస్తములను వస్తువులను తన పాలకులను లోబరుచుకొనును. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యం మీదేయే. పవిత్రమునకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యం మీదే. నీతి, ప్రేమ, సమాధానములతో వెలయు రాజ్యము మీదే. కావున సకల భూనిదలతోనూ దూదలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుదకు గుట్టయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసువే సర్వేశ్వర, మీరే మాకు అభయం, మీరే మాకు శరణం. యేసయ్యా ఆ విధముని నీ భోజనానందరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది మీ కొరకు, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా మీకే మా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవనోత్సుకు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాందని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చెయ్యము. ఉదాన మగధమున నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపి దయ చూపి దేవుని కన్నెదలి గుమరి మాతతోనూ, ఆమె భర్తీక పుణ్యత జోజేపు గారితోనూ, పుణ్యత అపస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీది అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. బిడ్డలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంతో మాకు నిత్య జీవన సుగునుగాక. ఆమేన్. మధురమైన మాటనిచ్చి నన్ను ప్రోక్షించు, నీదు మాంసం నాకు రక్షణ ఒసగినది దేవా. మధురమైన మాటనిచ్చి నన్ను ప్రోక్షించు, నీదు మాంసం నాకు రక్షణ ఒసగినది దేవా. గొప్ప దేవా, నీవు మాత్రం నన్ను పిలిచావే. యేసువాని వెలుగునందు నన్ను నడిపించు, యేసువాని వెలుగునందు నన్ను నడిపించు. రావా నా దేవా, నా స్నేహదాయక, జీవించు దేవా. నా ఆత్మలు పగిలి నలిగిన ఈ గుండెలో వేం చేయవా నాలో నా యేసువా. రావా నా దేవా, నా స్నేహదాయక, జీవించు దేవా. నా ఆత్మలు పగిలి నలిగిన ఈ గుండెలో వేం చేయవా నాలో నా యేసువా. రావా నా దేవా, నా స్నేహదాయక, జీవించు దేవా. నా ఆత్మలో నా ఆత్మలో. 150వ ఎస్విడి వార్షికోత్సవ ప్రార్థన. జీవమునకు మరియు ఐక్యతకు ఆధారమైన పరిశుద్ధ త్రిత్వైక దైవమా, దైవ వాక్కు సభను ప్రారంభించుటకు పునీత ఆర్నోల్డ్ జాన్సన్ను నీవు ప్రేరేపించినందులకై నీకు కృతజ్ఞతలు. మాకు ముందుగా పనిచేసిన వారికి మరియు మా పరిచర్యలో మాకు సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞులమై ఉన్నాము. వాక్య రూపధారి అయిన యేసుక్రీస్తు ఏకమై గాయపడిన ప్రపంచమేడలా స్నేహభావం కరుణ కలిగి వారికి జీవమొసగే శుభవార్తను ప్రకటిస్తూ వేద ప్రచారంకు కట్టుబడి పనిచేయుటకు మాకు నీ కృపను గ్రహించండి.
ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నూతనీకరించండి. ఉత్సాహముతో నింపబడి కొత్త సవాలును ఎదుర్కొంటూ ముందుకు సాగునట్లుగా మా ప్రయాణాన్ని బలోపేతం చేయండి. అప్పుడు మేము సృజనాత్మకత, విశ్వసనీయత కలిగి సంఘంను నిర్మించుటకు, బలపరచుటకు నీ ఆత్మవరములను ప్రసాదించండి. పరిశుద్ధ మరియమ్మ, దైవ వాక్కును గర్భమును మోసిన తల్లి, మాలో ఐక్యతను పెంపొందించి ప్రోత్సహించి మా పరిచర్యలో మాకు తోడుగా నుండి నడిపించండి. చీకటిని పారద్రోలేని కుమారుని వెలుగు మా హృదయములను, మానవాళిని, సృష్టిని ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శ్వాసద జీవదాయగా ఆహారముతో మేమిప్పుడు సమృద్ధి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువు అనియు అంగీకరించి ఆనందించు మేము అదని సువార్తననుసారము జీవించి స్వర్గరాజ్యములో అదినితో కలిసి నిత్యము ఆనందించునట్లు మాకు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము బ్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము బ్రోవకరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా.